తొందరలోనే ఒక మంచి స్కీమ్ తీసుకొస్తాం. పిల్లల్ని బాగా చదివించే బాధ్యత. అమరావతిలో కూడా అన్ని స్కూల్స్ వస్తున్నాయి. దేశంలో ఉండే అన్ని కాలేజీలు యూనివర్సిటీలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, అది మరి విట్ వచ్చింది, బిట్స్ పిలాని వస్తుంది, ఎక్స్ఎల్ఆర్ఐ వస్తుంది. దేశంలో ఉండే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ అన్ని ఇక్కడ తీసుకొస్తాం. హై స్కూల్స్ తీసుకొస్తాం, కాలేజీలు తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటి, మన పిల్లలు చదువుకోవాలంటే కాలేజీ లేదనకుండా ఏ కాలేజీలో చదువుకోవాలన్నా చదివించే బాధ్యత, అవకాశాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దీనివల్ల మీ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఎస్సీ రైతులు ఉంటారు, వాళ్లకు 1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హార్టికల్చర్ చేసుకునే ఎస్సీల కోసం 130 కోట్లు ఖర్చు పెడతాం. ఇండ్లు కట్టుకోవడానికి 1,253 కోట్లు ఖర్చు పెడతాం. అదే మరిగా గ్రామాల్లో అభివృద్ధికి ఒక 1,200 కోట్లు ఖర్చు పెడతాం. జల్ జీవన్ మిషన్లో 478 కోట్లు ఖర్చు పెడతాం. ఎవరైతే 1,241 ఎస్సీ సంక్షేమ హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ చదువుకుంటున్నారో దగ్గర 2,35,600 మంది ఉన్నారు. వారికి 1,331 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా, తొందరలోనే వీళ్ళని తొందరలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీ పిల్లలను చదువుకునే విధంగా మెరుగైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్య ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను. అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను. ఏం చేయబోతాం కూడా చెప్తాం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, లబ్ధిదారుని ఎంపిక చేస్తాం, మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను. దీనికి తోడుగా P4 కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలున్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200 యూనిట్లు వాడుకుని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇస్తే యూనిట్కి ₹2.09 మీకు డబ్బులు కూడా ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెల